నీ సినిమాలు ఏమైనా ఉన్నాయంటే డీజే టిల్లు 2 అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే డైలాగ్ వర్షన్ ఎవరు రాస్తున్నారు, ప్రతి డైలాగు కూడా రాధిక అనే క్యారెక్టర్ మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అలాంటి డైలాగులు అసలు అమ్మను బొమ్మ చేసింది. క్యారెక్టర్ అయితే మాత్రం అసలు అనుపమ అయితే మాత్రం తనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ తనకున్న క్యారెక్టర్ కానీ మామూలుగా అసలు హీరోకి డబుల్ హీరో అయిపోయింది అనమాట. హీరో మెయిన్ హీరోయిన్ కూడా అయిపోయింది. చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండి, అసలు వంక పెట్టడానికి లేదు. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఫస్ట్ సినిమా అంటే డీజే స్టోరీ లాగే ఉంటుంది, అదే రివీల్ అవుతూ ఉంటుంది, అదే క్యారెక్టరైజేషన్ రివీల్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ అయితే మాత్రం కొంచెం కొత్తగా చూపించాడు. సో దీనికి బాగా బీజం పోసుకున్నది 100కి 200% మ్యూజిక్ అండి. ఇద్దరు కొట్టేశాడు నిజంగా చెప్పాలంటే. మైక్ అని కొంచెం కింద దింపండి, ఆయన కోపం వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. అసలు ఎక్కడా కూడా ఇంత రిమార్క్ అనేది నాకు కనిపించలేదు చెప్పాలంటే, అంత బ్రహ్మాండంగా ఉంది. సో దీనికి హీరో అయితే తన డైలాగ్ డెలివరీ కోసం ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. తను ఏం మాట్లాడినా కూడా సీరియస్గా మాట్లాడినా జోక్గా మాట్లాడినా మనం నవ్వుకుంటూనే ఉంటాం. ఎందుకంటే తన యాక్టింగ్ అలా ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారు కూడా ఫ్యాన్ అయిపోయారు అనమాట మనోడికి, అంత డైలాగ్ బాగుంటుంది. ఇంకా అయితే అనుపమ అయితే మాత్రం నిజంగా తన క్యారెక్టరైజేషన్ కానీ రా ఏజెంట్గా చేసిన తన పాత్ర అయితే మాత్రం అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. 75% క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. ఇద్దరు కెమిస్ట్రీ ఇంకెలా ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి కాకముందు కొంచెం తల్లిదండ్రి కాకుండా ఉంటే చాలు, అంతే. అది చూపించాడు సినిమాలో, అదొకటి బాగా చూపించాడు. రాధిక ఇలాంటి రాధికాలు ఇలాంటి డీజేలు ఎన్ని పాటలు వచ్చినా చూస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అంటే దీనికి స్టోరీ అవసరంలా, సిద్ధు అనే క్యారెక్టర్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే 24 గంటలు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ అంత కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట. చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. సో స్క్రీన్ ప్లే అయితే మాత్రం అద్దరు కొట్టేశాడండి. ఒకటే ముక్కలో చెప్తున్నా, సినిమా గురించి ఏమీ వంక పెట్టడానికి లేదు. స్టైల్ అయిపోయారు. సో హీరో తీరాని మస్తుగా ఉంటది నిజంగా. అంటే సిద్ధు జొన్నగడ్డ మామూలు తీసులు లాస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అసలుకే మామూలు అనుపమది ఉంటుంది. చంద్రముఖి లకలక 2 గంటలతో ఉంటుందన్న. ఆ లకలక సీన్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామంటే మామూలు కాదు నిజంగా. అంటే చాలా బాగుంది. బలానది కూడా కూర్చొని మర్యాద చేసే డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. డిజిటల్ చూసి ఫుల్ ఎంజాయ్ గా నవ్వుకోండి మీరు ఇంటికాడ. ఊగా బాధగా ఉంటే మాత్రం చాలా బాగుండేవి నిజంగా. లవర్స్ మనని ఎంత మోసం చేస్తారు. ఈసారి ఇద్దరు రాడ్లు పెట్టేస్తారు, రాడ్ అయితే దింపేసింది. సినిమా అయితే బాగుంది. మళ్ళా పోతా ఇక్కడ సిద్ధాన్న మాత్రం మళ్ళీ బిస్కెట్ అయిపోయిండు అన్న. మన పరుగు కాపాడుతారు నెక్స్ట్ సినిమాలో. మీరు అందరూ ఏం టెన్షన్ తీసుకోకూడదు, సినిమాకి రారు బ్రో. సిద్ధన్న ఫ్యాన్స్ మొత్తం ఘోరంగా ఉంది. నచ్చలే అన్న. నేను సినిమా మస్తుంది ఫుల్ కాబట్టి అన్న. నవ్వి ఫైట్స్ ఏం అవసరం లేదు. నవ్వి అయితే నరాలు కట్ అయిపోతున్నాయి. సిద్ధన్న లవ్ యూ డైలాగ్ అంటే లిలియా లేచిపోయింది. కానీ అలా అంతా డెడికేట్ మైండ్ అది అందరి. ప్లాన్ చెప్పడానికి ఇక లడ్డు పెడతారా? లడ్డు మంచిగా లేదు, ప్లాన్ పెద్దది కావాలి. పెద్ద ప్లాన్ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు పెద్ద ప్లాన్ వేసుకుని వస్తా, పెద్ద స్కెచ్ చేస్తా, చంపి పారేస్తా. జై డీజే టిల్లు. పాలాభిషేకం చేద్దాం డీజే టిల్లుకు. ఇప్పుడు కట్అవుట్ రెడీ చేస్తున్నా. 100 ఫీట్ల కట్అవుట్ అన్న. 100 ఫీట్ల కట్అవుట్, 50,000 లీటర్ల పాలు మొత్తం కట్అవుట్. ఇప్పుడు చిరిగిపోతుంది. డప్పులు మాట్లాడినా అన్న వస్తాయి అన్న. నేనైతే డైహెడ్ ఫ్యాన్ అన్న డీజే టిల్లుకు. మొత్తం డబ్బులు లేకుంటే పనికి పోయి ఈ కుర్తా కొన్నా, ఈ రుముల చుట్టూ కొన్నా, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా. నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అన్న సినిమా కోసం. నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇలా వచ్చిన ఛాన్స్ ఇదిగా తీసిరు. సినిమా మాత్రం జై సిద్ధన్న. రాధిక ఇచ్చింది సూపర్ ఉంది, మామూలు లేదు సినిమా అయితే. మీరు అందరూ అయితే బాగున్నారు. నన్ను అయితే